అధికారులతో ఒక కమిటీ వేశాం. ఇప్పటికే తెలంగాణలో, కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని లోపాలు బయటపడుతున్నాయి. ఏదో ఆదరాబాదరగా చేయడం కంటే తెలంగాణలో ఏ రకంగా జరుగుతుంది, బెంగళూరులో ఏ రకంగా జరుగుతుంది, దీనికంటే మిన్నగా మనం ఏ రకంగా చేయగలం అనేది ఒక స్టడీ చేయమని ఒక అధికార బృందానికి నిర్ణయించాం. వాళ్ళు ఇప్పుడిప్పుడే పర్యటన చేస్తున్నారు. వీలైనంత తొందరగా రిపోర్ట్ వస్తే ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్లో డిస్కస్ చేసి ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత తొందరగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం చేస్తాం. అదే కాదు, అన్ని హామీలు, ఏ హామీ కూడా విస్మరించాం. ఏదైతే రైతులకి 20,000 పెట్టుబడి సాయం ఇస్తా ఉన్నాం అది కానీ,